రకరకాల వివాదాలున్న సమయంలో రాజకీయ వివాదాల్ని కూడా పట్టుకొచ్చి ఆడియన్స్ ఉన్నారు కదా అని వేదికను ఉపయోగించుకుంటుంటే ప్రజల్లో రియాక్షన్ అనివార్యంగా వస్తుంది కదా. సార్ అయితే బాయ్కాట్ ద సినిమా అని అనడం కరెక్ట్నే అనడం, సినిమాను బహిష్కరించమని ఉద్యమాలు నడపకూడదు. దేశంలో ఉద్యమాలు నడపడానికి చాలా ఉన్నాయి. ధరలు తగ్గించాలి, ఉద్యమాలు నడపాలి, ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు నడపాలి, మాకు నైపుణ్యం కావాలి, మంచి రోడ్లు కావాలి. అవన్నీ వదిలేసి ఈ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమాను బహిష్కరించాలని ఉద్యమాలు ఎందుకండి? అనవసరమైన పని. ఆ మేరకు వస్తే సినిమాకి అది పబ్లిసిటీ. ఇప్పుడు బాయ్కాట్ లైలా అంటే నాలా అంటాడు, ఇంతవరకు ఆ లైలా అనే సినిమా ఇన్నోడు కూడా ఇప్పుడు అదేందో సినిమా ఉందట అని చర్చ మొదలవుతుంది. అందువల్ల ఇది ఒక రకంగా దానివల్ల కూడా విమర్శ కూడా వస్తుంది. సినిమా వాళ్ళు కావాలని పబ్లిసిటీ కొరకు ఇలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు అన్న ఆరోపణ కూడా ఉంది. సో సినిమా వాళ్ళే డెలిబరేట్గా అందులో ఏదో ఒక సీన్ అఫెన్స్ ఎవరిదో